కడప జిల్లా పోరుమామిల్ల మండలం గానుగపేంట ఎస్ వెంకట రామాపురం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని, ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లకు ముందు చెప్పిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చారని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు మనకు హామీలు ఇచ్చినాడు. సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి చదువుకునేటువంటి వారి పిల్లలు ఎవరైనా ఉంటే నెలకు 3,000 రూపాయలు లెక్కిస్తేది. మరి అదేవిధంగా ప్రతి తల్లికి వందనం, తల్లికి వందనం అని చెప్పి అమ్మ ఒడి వేస్తాను. ఈ సంవత్సరం పడిందే కానీ కొంతమందికి అందరికీ పల్లె. పోయిన సంవత్సరం గురించి చెప్తున్నా. పోయిన సంవత్సరములో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఇప్పుడు పెన్షన్లు అనేది గతంలో జరుగుతానుంది, అది వస్తుంది తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా జరగలే. అలా వాస్తవమేనా అమ్మా? చెప్పండి, గత సంవత్సరం ఏమైనా వచ్చినాయి మీకు? చెప్పండి.